అలాగే ఇంకొక క్వశ్చన్, సంజన గారికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అందరు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఉన్నాయి, పోయాయి. ఉన్నాయి, పోయాయి. ఏం లేవండి ప్రస్తుతానికైతే, ఏం లేదు. నా ప్రస్తుతానికి నా లవ్వర్, నా ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ అంత సినిమానే. సో సినిమా మీద తప్ప ఇప్పుడు లవ్ కి స్పేస్ లేదు. సో ఎందుకంటే మన లైఫ్ లో ఎప్పుడు అండి ఒక పేపర్ మీద పెన్సిల్ తో రాస్తే ఎరేజ్ చేసుకోవచ్చు, పెన్నుతో రాస్తే ఎరేజ్ చేసుకోలేము. అది నేను బిలీవ్ చేస్తున్నాను అనమాట. మన తప్పులన్నీ కూడా పెన్సిల్ తో రాసుకోవాలి, పెన్నుతో రాసుకోకూడదని. నేను ఆల్రెడీ నా పెన్నుతో రాసేసుకున్నాను, ఆ ఎరేజ్ చేయలేను నేను ఇంకా. సో ఓకే, లవ్ స్టోరీస్ అయితే ఉండే ప్రసక్తి లేదంటున్నారు. ప్రస్తుతానికి ఏమైనా ప్రస్తుతానికి లేవు అంటే ఇప్పుడు డైరెక్ట్ మ్యారేజా ఫ్యూచర్ లో లేదా చేసుకుంటాం మేబీ సూన్. మీకు అది కూడా చెప్తాం. ఓకే, అంటే చూడాలి ఇంకా అబ్బాయిని. జరుగుతున్నాయి, బట్ అది ఇంకెప్పుడుకో తెలియదు మనకి. 1 year, నెక్స్ట్ ఇయర్ కావాలి. అంటే నార్మల్గా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం మీకు? నాకు క్వాలిటీస్ కాదు కానీ ఒక ఫిక్స్ అయ్యానండి. నాకు అబ్బాయిలు చూసేటప్పుడు నాకు ఆర్మీ పర్సన్ వాళ్ళని చూడండి. ఇది మాకు ఇంకా షాక్ ఇస్తున్నారు. ఎందుకంటే మేమందరం ఉన్నోళ్ళందరూ కూడా ఏదో హీరోస్ అనుకుంటాం, కానీ వీళ్ళందరూ సొసైటీ కోసం కొంతమంది ఉన్నారు, అందరి గురించి చెప్పట్లేదు. బట్ వీళ్ళు రియల్ హీరోస్ కాదు నా దృష్టిలో. రియల్ హీరోస్ అంటే వాళ్ళే, ఆర్మీ వాళ్ళు. సో నాకు ఆ రియల్ హీరోని పెళ్లి చేసుకున్న సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి, నేను ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని చెప్పా. దొరకాలి కదా మరి అందరూ. సో చెప్పా నేను ఇంట్లో. కానీ టోటల్ ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా మీరు ఇండస్ట్రీ అక్కడ ఆర్మీ అనేది. సో ఇందులో ఆయన దేశం కోసం పనిచేస్తుంటే నేను జనాల కోసం కష్టపడి సినిమాలు ఇస్తుంటా, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో ఏదైనా సొసైటీ కోసమే కదా. ఓకే, సో సూపర్. సో ఓకే, ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా సాగింది, అంటే బిఫోర్ ఆఫ్టర్. సో ఫ్యూచర్ గురించి కూడా చెప్పారు, చక్కగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు మూవీస్ తీస్తారా మేడం? అంటే అలా ఒప్పుకున్నోనే పెళ్లి చేసుకుంటా. అది కూడా ఉందా? ఒప్పుకున్నోనే పెళ్లి చేసుకుంటా, లేదు నై అన్నా అంటే. సో ఫస్ట్ నేను చెప్తా, ఇది నా లైఫ్ స్టైల్. సో అంటే ఒకటండి, లేడీసే సాక్రిఫైస్ చేయాలనేది నేను అస్సలు తీసుకున్నాను. కెరియర్ సాక్రిఫైస్ చేయాలి, లైఫ్ మొత్తం పిల్లలకి హస్బెండ్ కోసమే బతకాలి అనేది నేను బిలీవ్ చేయను. ఎందుకంటే రాకెట్స్ లో కూడా లేడీస్ పరిగెడుతున్న ఇప్పుడున్న ప్రజెన్స్ లో మనం వెళ్ళిపోయి ఇంకా కూర పప్పులోనే బతకాలి, మనం అది వండుకొని లైఫ్ మొత్తం ఇలా లీడ్ చేసుకోవాలి నేను బిలీవ్ చేయను. ఈ టాలెంట్ ని ఇంట్లోనే తొక్కి పెట్టొద్దు అంటాను. సో ఏమైనా సరే ఏం అవ్వాలనుకున్నామో మనకు ఉన్నది ఒకటే లైఫ్ అండి, ఈ లైఫ్ లోనే అవ్వాలి. ఈ లైఫ్ లోనే యాంకర్ అవ్వాలంటే యాంకర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వాలి. ఇంకో జీవితం ఉందంటే పోతే పోయింది, ఈ జీవితం నెక్స్ట్ జీవితంలో చూసుకోవచ్చు అనుకుంటాం. మళ్ళీ పుడతాము, సస్తాము, పుడితే కుక్కలా పుడతాము, పందిలా పుడతాము, తెలియని జీవితం మనది. ఓకే, సో అలాంటప్పుడు ఉన్నన్ని రోజులు నీకు నచ్చిన లైఫ్ బతుకు, నీకు నచ్చినట్టుండు, ఒకరిని హర్ట్ చేయకుండా హార్మ్ చేయకుండా బతుకు అనేది బిలీవ్ చేస్తాను. కాదండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు మీరు చాలా మాట్లాడారు సార్, అంటే నాకంటే ఎక్కువ మీరు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో మరి మీరు ఎంత మాట్లాడలేదు? మాట్లాడడం కదా వాళ్ళు వేయలేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరైనా సరే నేను ఏది హైలైట్ మాట్లాడతాను అనేదే ప్రోమోలో వేసుకుంటాను కదా. మొత్తం హైలైట్స్ మాట్లాడారు ఇప్పుడు మా దగ్గర. మీకు అది కంటెంట్ లేండి. బేసిక్ గా వాళ్ళకు కూడా మన టీఆర్పీస్ ఏది పెరుగుతాయి అనేది చూసుకొని వాళ్ళు కూడా కట్ చేస్తారు. మనం మంచి మాట్లాడింది అంతా ఎవరు ఏరండి, ఏది వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక షో అండి, కమర్షియల్ షో. అది దానికి డబ్బులు రావాలంటే ఎక్కువ మంది చూడాలి. నువ్వు మంచిగా మాడుకు నవ్వుతూ కూర్చొని సరదాగా మాడుకునే వేస్తే ఎవరు చూడరు, అరుస్తా ఉండాలి. అసలు వాళ్ళకి ఏంటంటే జనాలు బిందులు పంపు దగ్గర బిందులతో కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తామో వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్ గా చూడాలి, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అనేది. వాళ్ళకి అదే కావాలి. అది జనాల నాలెడ్జ్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు అట్లా కొట్టుకునేటప్పుడు, అట్లా చేసేటప్పుడు, అట్లా కొట్టేసుకున్నాక చెప్తారు, కొట్ట ముందు కూడా చెప్పరుగా. కొట్టుకున్నాక బిగ్ బాస్ హౌస్ లో మీరు ఇలా చేయడానికి వీలు లేదంట కదా. ఇప్పుడు చూసారా, వాళ్ళ కంటెంట్ రావాలి, ఆ కంటెంట్ మాస్ గా ఉండాలి, కొంచెం జనాలు చూసేలా ఉండాలి, అదే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. మన నోరు కొంచెం పెద్దది కాబట్టి అరసిని మాత్రమే చూపించారు. సో జోక్లేజ్ని నవ్విని అని చూపించలేదు. అప్పుడు మళ్ళీ 24/7 కూడా లేదు కదా. అవునవును. సో అందుకని వాళ్ళు చూపించలేదు.
24/7 స్ట్రీమింగ్ ఉండుంటే మాది కూడా ఎలాంటిదో తెలిసేది, అప్పుడు లేదు కదా. సో అది మ్యాటర్. ఇప్పటి వరకు బిగ్ బాస్ టీమ్ లో స్టార్టింగ్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే మిమ్మల్ని ఒక్కటినే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేశారు, లేదంటే మీలాగా కొంతమంది ఎవరైనా లేదు, నన్ను ఒక్కదానే తీసారు. కానీ చాలా మంది మాట్లాడారు బయటకు వచ్చాక, లోపల ఉన్నప్పుడు కానీ ఎవరు నాతోనా? మీతో కాదు. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మీరేదో మాట్లాడారు అని చెప్పేసి తీసేశారు అని చెప్పారు కదా. యాక్చువల్లీ అలా మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ మిమ్మల్ని తీయడం వెనుక అనేది కొన్ని ఫేస్ వాల్యూస్ అంతే. ఆయనకి తీసేసినానికి నేను నచ్చలేదేమో, ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో ఆయనకే నేను నచ్చలేదేమో, తీసేస్తారు అంతే. టీమ్ అనేది ఇక్కడ వాళ్ళు కాదంటారు కదా. మా టీవీ వాళ్ళే. అంటే ఫస్ట్ ఇంతకు ముందు ఎండమోన్ షైన్ వాళ్ళు ముంబై వాళ్ళు ఉండే, అప్పుడు మా టీవీ వాళ్ళే ఉన్నారు. వీళ్ళే సెలెక్ట్ చేస్తారు, అందుకే మా టీవీ సీరియల్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సీరియల్ వాళ్ళందరూ ఉన్నారా? 3 సీజన్స్ వాళ్ళే కదా, 3 సీజన్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు. అవునవును. సో ఓవరాల్ గా మీ లైఫ్ లో ఒక సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అంటే చాలా మూమెంట్ అంటే బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ లో ఒక మూమెంట్, బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే మేము ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం. ఇది పెద్ద స్టోరీ నీట్ గా ఉందండి, మీరు కూడా ఎడిట్ చేసి పెట్టద్దు, మొత్తం స్టోరీ అయ్యాను. మేము అందరం ఒక రూమ్ లోకి వచ్చినప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళము. అంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను డేర్ ఇస్తే నువ్వు ఫేస్బుక్ లో, ఇప్పుడు ఫేస్బుక్ ట్రెండ్ కదా మనకి అప్పట్లో, ఫేస్బుక్ లో సంజన రిప్ అని పెడితే నీకు ఎంతమంది ఫోన్లు చేస్తారు ఏంటి చూద్దాము అని నా ఫోటోకి సంజన రిప్ అని చెప్పి పెట్టారు. నా ఫోటో పెట్టి సంజన రిప్ అని పెట్టా. నాకు యాంకరింగ్ చేసే వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, నువ్వు ఒక 6 hours ఫోన్ ఆఫ్ చేయాలి. ఇది మన డేర్ అన్నమాట. సో 6 hours ఫోన్ ఆఫ్ చేసేసా. నాకు ఇంట్లో వాళ్ళు చూసి ఇంట్లో వాళ్ళకి కాల్స్ వెళ్తాయి అని సెన్స్ లేదు నాకు. ఇక్కడ ఫేస్బుక్ లో చూస్తారు, ఎవరైతే మెసేజ్లు చేస్తారు, అప్పుడు మనకి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయి కూడా నోటిఫికేషన్ వచ్చేది మనకి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అనేది. సో మెసేజ్లు ఏంటి అనేది చూద్దామని చెప్పేసి నేను ఆపేసి పక్కన కూర్చున్నాను. అప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ లో లేకుండా, అందరూ విజయవాడలోనే ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఇంకా మా నాన్నకి ఫోన్లు చేసేసి మీ అమ్మాయి చనిపోయిందంటే కదా అని అని చెప్పేసి మా నాన్న ఫోన్ చేయగానే మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది, మరీ హెవీ స్ట్రోక్ జస్ట్ వచ్చింది. నాన్న తీసుకుని వెళ్ళి చేశారు. మా నాన్న నా లైఫ్ లో ఎప్పుడు హర్ట్ చేయలేదు, ఎప్పుడు హర్ట్ చేయలేదు. నన్ను ఎప్పుడు అబ్బాయిలా ట్రీట్ చేస్తాడు. ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉంటాం, చాలా ఫ్రెండ్స్ లా ఉంటాం. మా నాన్న ఎంత ఫ్రెండ్స్ అంటే, నాకు ఆడెవడో నాకు లైన్ వేసాడు సంగతి కూడా మా నాన్న నేను చెప్తా, ఎవడో ప్రపోజ్ చేసిన సంగతి కూడా మా నాన్న చెప్తా. పిచ్చి లైట్ నవ్వుకుంటాం, మేము చాలా ఫ్రెండ్స్ మేమిద్దరం. అలాంటిది మా నాన్న ఒక్కడే నాకు సడన్ గా తెలీదు. 6 అవుతారు ఫోన్ ఆన్ చేస్తే మా అమ్మ ఒక 30-40 మిస్డ్ కాల్స్ నాకు టెన్షన్ వచ్చింది. చేస్తే ఇలాగ నాన్న ఇట్లాగా హాస్పిటల్ తీసుకొచ్చాం అనగా నాకు భయం వేసింది. అది ఫాదర్స్ డే జరుగుతుంది బిగ్ బాస్ లో. జరుగుతుంటే నాన్న ఐఎమ్ సారీ నాన్న, నా లైఫ్ లో నేను ఎప్పుడు హర్ట్ చేయలేదు, ట్రిప్ అని పెట్టి నేను హర్ట్ చేశాను నేను అని చెప్పాను బిగ్ బాస్ లో. ఇంకా నాని గారు కూడా అలా ఎప్పుడు తప్పు చెప్పొద్దు, అలా ఎప్పుడు చేయొద్దు ఇంకా అని చెప్పారు. ఇంకెప్పుడు చేయను, లవ్ యూ నాన్న అని చెప్పాను నేను. సారీ నాన్న, నేను అదొక్కటి నేను చేయకోకుండా ఉంటే బాగుండేది, ఆ రిగ్రెట్ నా దగ్గర ఎప్పుడు ఉంది, నా వల్ల నీకు హెల్త్ అప్సెట్ అయిన దానికి చెప్పాను. దాన్ని ట్రోలర్ మంద అంతా తీసుకుని వెళ్ళిపోయి ఏ కూతురు ఏ నాన్నతో చేయకూడని పనులు వీళ్ళు ఈ దరిద్ర కథలు చేయడం, అది ఎంత బాధ అనిపించిందంటే నా లైఫ్ లో అరే నేను ఏం చెప్పాను, మీరు ఏమేశారు, అది చాలా పెద్ద విషయం. మా నాన్నకి అది రావడం తర్వాత మా నాన్న చూసి ఫీల్ అయిపోయాడు ఎక్కువ. తర్వాత అన్నాడు యాప్ నేను అయ్యాదోలు అనుకుంటే మనం ఏముంటారా నా లైఫ్ తీసుకో. సో అది చాలా పెద్ద రిగ్రెట్ నాకు, ఎందుకంటే నాకు చెప్పింది వేరు, బట్ జరిగింది నాకు నేను పెట్టుకుంది రిప్పు మా నాన్నకు పెట్టేసని చెప్పారు. సో అది చాలా పెద్ద, నాకు ఎక్కువ సార్లు ఆ ట్రోల్ చూసినట్టు బాధపడ్డాను. నేను నా లైఫ్ లో ఎప్పుడేం బాధపడలా, దాని గురించి చాలా సార్లు బాధపడ్డాను నేను. సో ఓవరాల్ గా అంటే ఇలా మిమ్మల్ని తీసుకెళ్లి బాధలో ముంచాలి అని మేము అనుకోవట్లేదు. అంటే ఇంతసేపు చాలా క్రేజీగా ఉన్నారు, మాట్లాడుతున్నారు కదా. బట్ అంటే లైఫ్ లో అన్ని లైట్లే అనుకునే మీకు కూడా కొన్ని ఎమోషన్స్ అనేది మనుషులు కదా ఏంటంటే ఉంటారు, బట్ అందరికి బాగా వస్తుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే
కొన్ని చాలా సిచ్యువేషన్ వాళ్ళ పెయిన్ ఎవరు తీసుకోరు. ఎంతసేపు వీళ్ళు ఇంతేలే వీళ్ళని ఏదైనా అడగొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అంటారు కానీ వాళ్ళ బాధను ఎవరు తీసుకోరు. సో అందుకనే ఒక్కసారి అంటే మీరు అంటే బిగ్ బాస్ హౌస్‌లో కూడా కొంతవరకి అలాగే 1 వీక్ చూయించేసి నెగటివిటీగా వచ్చేసారు బయటికి. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూస్‌కి కూడా డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ గాని, సో అదే ఏ మనిషినైనా మనం దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది కదా! అందుకనే మీతోనే నేను మాట్లాడి అందుకే అడుగుతున్నాను. లైక్ ఏం జరిగింది? ఏంటి? అని చెప్పేసి. నా లైఫ్ లో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కి, ఎన్ని పెద్ద ఛానల్స్ కి అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక్క థంబ్‌నెయిల్ కూడా మంచిగా పెట్టలేదండి. తెలుసా? ఇప్పటికి నేను చూస్తూనే ఉంటా. అసలు చూడడం ఇచ్చాక ఇంటర్వ్యూ చూడడం మానేసా. ఓకే. వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ దానికోసం పెట్టుకొని ఉండొచ్చు. బట్ కాకపోతే మినిమం కామన్ సెన్స్, అరే వాళ్ళ మీద వచ్చారు మనకి, ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కొంచెం కామన్ సెన్స్, ఒక ఆడపిల్ల గురించి మనం ఏం రాస్తున్నాము, వాళ్ళ నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది అనేది నాకు తెలిసి అంత కామన్ సెన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎవరు చూసినా నేను శాటిలైట్ ఛానల్స్ కి ఇచ్చాను. మీరు కావాలంటే నా యూట్యూబ్ అంతా సంజన అన్నయ్యని కొట్టండి, లేదా బిగ్ బాస్ సంజన కొట్టండి, ఎన్ని నెగిటివ్స్ అన్ని వస్తాయి నాకు తెలిసి. తర్వాత నేను చూడడం మానేసి అసలుకి నేను, అరే పెట్టుకుంటారా బాబు, మీరు బతకండి, అట్లీస్ట్ మీరన్నా హ్యాపీగా ఉండండిరా అని వదిలేసాను నేను. అంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళు అంటే నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూసి ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేసి మాట్లాడాను కాబట్టి నాకైతే ఎక్కడ నెగిటివిటీ అయితే అనిపించలేదు. అంటే మీ సైడ్ నుంచి అట్లాంటి నెగిటివ్ వైబ్ కానీ నెగిటివ్ మాటలు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏమున్నా చెప్పేస్తున్నారు. అది మనం తీసుకోవాలి మెయిన్ గా. చాలా బాగా మాట్లాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా క్రైమ్ రీల్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా చూడండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.